ఉన్నటువంటి గ్రామ వాస్తవ్యులకు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దయచేసి 2 నిమిషాలు మేము చెప్పే మాటలు మీరు ఒకసారి గ్రహించాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యలోనికి, మీ వీధిలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం, కారణం ఏంటంటే, మేము తెలుసుకున్నటువంటి సత్యవార్తను లేక రక్షణ వార్తను మీకు కూడా తెలియచెప్పాలని మీ మధ్యలోనికి వచ్చాం. ఎందుకంటే మనిషి జీవితం క్షణభంగురం. ఏ క్షణాన మనిషి ఏమైపోతాడో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఏ క్షణాన మరణిస్తాడో కూడా మనిషికి తెలియదు. మరణం అనేది ఖాయం. మనిషికి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని. మరణాన్ని తప్పించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో 150 సంవత్సరాలు బ్రతకాలని మైకేల్ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి మరణాన్ని జయించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ 50 సంవత్సరాలు రాకుండానే చనిపోయాడు. కారణం ఏంటంటే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక మరణాన్ని పొందక ముందే ఒక సత్యాన్ని మనిషి తెలుసుకుని చనిపోతే చాలా మంచిది. అదేమిటంటే, చనిపోయిన తర్వాత మనలో ఒక విలువైన ఆత్మ ఉంది అనే సంగతి. ఆత్మకు మరణం లేదు, చావు లేదు. చావు లేనటువంటి ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా నిత్య జీవం పొందాలి అని అనుకుంటే, అంటే స్వర్గానికి చేరాలి అని అనుకుంటే ఒకే ఒక మార్గం ఉందండి. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉండగానే ఒక మాట చెప్పారు. అదేంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి రాలేరు, స్వర్గానికి రాలేరని. అంటే యేసు ద్వారానే మనకి స్వర్గం కలుగుతుందంటే ఖచ్చితంగా 100%, 100% యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క మోక్షం అనేది మనకి కలుగుతుందని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను, ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇది విమర్శ కాదు, లేకపోతే ఇదేదో ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మార్గం అని మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో, వారు ఖచ్చితంగా రక్షింపబడతారు. వారి హృదయాల్లోనికి ఎవరైతే యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటారో వారికి మోక్షాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక చనిపోకముందే ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భయంకరమైన వరదలు వచ్చి, భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చి, భయంకరమైన భూకంపాలు వచ్చి, అగ్ని ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతున్నారండి. చనిపోయే వారిలో మనం ఇంకా లేవు గనక ఇంకా బ్రతికున్నాం. బ్రతికి ఉన్నప్పుడే మనం ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఆ నిజమే పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గాన్ని ఎవరిస్తారంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు ద్వారా మోక్షం కలుగుతుందని మరి మీకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా ఈ మాటలు మనసును పెట్టండి. మనసును పెట్టి యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. మీకు పరలోకాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన